హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ తోటి ఓడిసి సినిమా చూసేసి వస్తున్నా. పొద్దున్న 8:45 AM షో కోకాపేట అల్లు సినిమాస్లో. సినిమా అయితే క్రేజీగా నచ్చింది. యాక్చువల్లీ ఇమీడియట్గా నేను రివ్యూ పెడదాం అనుకున్నాను థియేటర్ బయటికి వచ్చి. బట్ అక్కడ కొంచెం సౌండ్ రద్దీ గిద్ది ఉంది కాబట్టి ఇమీడియట్గా నేను చేయలేకపోయినా. బట్ సినిమా అయితే క్రేజీ. మా ఫ్రెండ్ రివ్యూ కూడా తీసుకుంటాం. యూజువల్లీ నేను ఇంగ్లీష్ సినిమాలను ఎక్కువ అప్రిషియేట్ చేయను. అంటే రేర్లీ అన్ని సినిమాలు బాగుండవు. బట్ మంచి ఇట్లా జీడిపప్పు లాంటి సినిమాలు వస్తాయి. కానీ మ్యాక్సిమం సినిమాలు స్టార్టింగ్లో బోర్ ఉంటుంది, ఇంటర్వ్యూలో చెప్తారు, క్లైమాక్స్లో చెప్తారు. కానీ సినిమా అయితే స్టార్టింగ్ నుంచి కంటిన్యూస్గా ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు ఒక్కొక్క సీన్లు చెప్పుకుంటూ పోతే ఆ థియేటర్లో ఉండే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా క్రేజీ ఓడిసి లాగా అనిపించింది సినిమా అయితే. కొన్ని ప్లేసెస్లో అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గూస్ బంప్స్ వచ్చినాయి గైస్. క్రేజీ. నాకైతే మస్తు నచ్చింది సినిమా. ఇదే సినిమా తెలుగు రాజమౌళి తీసుకుంటే ఇంకా హైప్ అవుతుంది. ఎందుకంటే కరెక్ట్ సిచ్యువేషన్స్కి వచ్చినప్పుడు కొంచెం స్లో మోషన్స్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే ఇంకా లేస్తుంది. కానీ ఇంగ్లీష్ వాళ్ళు కొంచెం రియలిస్టిక్గా పెట్టి స్టిల్ గూస్ బంప్ వచ్చినాయి. అంత పెద్ద థియేటర్లో కూడా జనాలు మస్తు అరుస్తారు. నాకైతే క్రేజ్ అనిపించింది. లాస్ట్లో నేను రివ్యూ చెప్తాను. మా ఫ్రెండ్ రివ్యూ అడుగుదాం. సినిమా మూవీ చాలా మంచిగా ఉంది. అంటే ఇట్స్ వెరీ గుడ్ మూవీ. ఓపెన్గా చెప్పు, మనం వీడియో ఇస్తాం అనుకో. మేకింగ్ వాజ్ వెరీ గుడ్ అండ్ ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. And I should definitely recommend you to watch it in big screen. If you have an IMAX option, definitely explore the IMAX. IMAX also మంచి అనిపించింది. Yeah, IMAX big screen mein when you look at all those visuals, all the experience you need to have in IMAX. రెండే ఉన్నాయి కదా ఐమాక్స్. ఇప్పుడు మనది కోకాపేట ఒకటి, ప్రసాద్. మన దగ్గర ఐమాక్స్ లేదు. వీ డోంట్ హ్యావ్ ఐమాక్స్. మన దగ్గర ఉన్నది ఇప్పుడు యాక్చువల్లీ ఒకటి అది మన ప్రసాద్ PCX అండ్ డోల్బీ సినిమాస్ ఇన్ అల్లు సినిమాస్. సో డోల్బీ సినిమాస్లో యూ హ్యావ్ ద బెటర్ పిక్చర్, బెటర్ కాంట్రాక్ట్స్. సో యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్ ఇన్ ఫుల్ ఫ్లెడ్జ్ కలర్. అండ్ సో డెఫినెట్లీ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్స్. ఒక 2 పాయింట్స్ సినిమాలో నచ్చిందంటే ఏం చెప్తావు? ఐ వుడ్ సే దాంట్లో ఎస్పెషలీ మేకింగ్. మూవీ స్లోగా స్టార్ట్ అయ్యింది. ఈవెన్ దో మూవీ స్లోగా వెళ్తే కూడా ఇట్ కీప్ యూ engaged till the end. What happened next, even though everyone knows the story, it's a basic Odyssey story, but still it keep you hooked until the end, make you to wonder like what happened next. The way the background musics come along with the movie also. చాలా మంది హైప్ ఇస్తున్నారు కదా యూట్యూబ్లో. సో చాలా మంది హైప్ ఇస్తున్నారు యూట్యూబ్లో. నేను అయితే చాలా మంది హైప్ ఇస్తున్నారు కదా యూట్యూబ్లో, అరే ఇట్లుంటుంది అట్లుంటుంది అని. అది కొన్నిసార్లు నేను ఫేక్ అనుకుంటా, కానీ యాక్చువల్గా బాగుంది నిజంగానే. నేను రేటింగ్ అడిగితే 5కి 4.5 ఇస్తాను. నేను ఒక హాఫ్ తీస్తా. బట్ 5 ఇవ్వాలని ఉంది, కానీ కొన్ని ఉంటాయి కదా ఆబ్వియస్గా మనకంతా తోపు కాకుండా 4. మా ఫ్రెండ్ నవ్వుతున్నాడు 4.5 ఇస్తున్నా అంటే. బేసికలీ మీకు చెప్తా గైస్, కొత్త వాళ్ళు ఎవరన్నా ఓటీసీ సినిమా చూద్దాం అనుకుంటే, అంటే ఏ నాలెడ్జ్ లేకుండా, అంటే కచ్చా లాంగ్వేజ్లో చెప్తా. ఇది ట్రోజన్ వారా? అది ట్రాయ్ మూవీ నేమ్ ట్రాయ్. ఒక వార్ ఉంటుంది గైస్ అనుకోండి. ఒక వారు అయితే ఒక కింగ్ వాళ్ళందరూ వార్కి పోతారు. ఓకే, వాని పిల్లము అక్కడనే ఉంటుంది, వాని ఊర్లోనే ఉంటుంది. ఈడు వార్కి పోతాడు. వార్ అయిపోయి వానికి రిటర్న్ వచ్చేటప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి అన్నమాట. ఆ అడ్డంకులే మనకి ఇంట్రెస్టింగ్. సినిమా మొత్తం అదే ఉంటుంది. ప్లస్ ఈమె పెళ్ళాం ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ పెళ్ళాము 20-30 సంవత్సరాలు మొగుడు పోయాడు కాబట్టి ఎవడో ఒక ట్రై చేస్తుంటాడు కింగ్డమ్ మీద కూర్చోవాలనుకుంటారు ఆబ్వియస్గా. ఈమె కొడుకుంటాడు, ఆడు కింగ్ అవుదాం అనుకుంటాడు. బట్ స్టిల్ నాన్న రాలే. సరే నేను నాన్నని పట్టుకొస్తా, వీళ్ళందరూ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కాబట్టి నేను నాన్నని పట్టుకొస్తాను అని చెప్పేసి ఆ కొడుకు కూడా పోతాడు. కొడుకు కూడా అంటే స్పైడర్ మ్యాన్ సినిమాలో పక్కా పొట్టిగా అనిపిస్తాడు వాడు. సో ఈ జర్నీ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఇంతమంది పోతారు కదా వార్కి, ఆ వార్ గెలిచేస్తారు వాళ్ళు. వార్ నుంచి రిటర్న్ అనే ప్రాసెస్లో వచ్చే అడ్డంకులే మనకు సినిమా. అది మీరు థియేటర్లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి గైస్. ఆ రిటర్న్ వచ్చే ఆ రిటర్న్ వస్తారో లేదో, కానీ ఆ క్లైమాక్స్ సీన్స్ అయితే హైలైట్ గైస్. సో ఓవరాల్గా క్రేజీ సినిమా మీరు అందరూ చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్.